నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బుల్లెల ముందుగా హెడ్లైన్ చూద్దాం టీడీపీ మూడో జాబితా విడుదల 11 అసెంబ్లీ 13 లోక్సభ స్థానాలకు ప్రకటన కేజ్రీవాల్ కు మరోసారి వైద్య పరీక్షలు మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరు కేజ్రీవాల్ కు మరోసారి వైద్య పరీక్షలు మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరు కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన కాంగ్రెస్ కాసేపట్లో కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కలవనున్న రాహుల్ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ బెయిల్ కోసం ట్రయల్ కోర్టు వెళ్లాలని ఆదేశం విశాఖ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం సంధ్య హచరీస్ లో సిబిఐ సోదాలు బేగంపేటలో తుపాకీతో బెదిరించిన ఇద్దరు అరెస్ట్ ప్లాన్ ప్రకారమే చోరీకి యత్నించిన నిందితులు ఏపీలో పొలిటికల్ హిట్ పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ప్రచారంపై దృష్టి సారించాయి పొలిటికల్ పార్టీలు. యాత్రలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రచార వ్యూహాలు సిద్ధం చేశాయి. బస్సు యాత్రతో జనాల్లోకి దూసుకుపోయేందుకు వైసీపీ సిద్ధమైంది. ప్రజాగలం పేరుతో జనంలోకి వెళ్లేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. రాష్ట్రాన్ని చుట్టేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వారాహిని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. జగన్ బస్సు యాత్ర ప్రజలతో మమేకం అవుతూ మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ బస్సు యాత్ర చేపడుతోంది. ఈ నెల 27న ఇడుపులపైలో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 21 పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర సాగనుంది. గతంలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే ఈ బస్సు యాత్ర జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎలాంటి విరామం లేకుండా సీఎం జగన్ ఈ యాత్రలో పాల్గొనున్నారు. గత 5 ఏళ్ల పాలనలో ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ బస్సు యాత్ర సాగనుంది. బస్సు యాత్రలో ప్రతిరోజు ఉదయం వివిధ రంగాల్లో నిపుణులతో సీఎం జగన్ సమావేశమై వారి నుంచి అవసరమైన సలహాలు సూచనలు తీసుకోనున్నారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్లో సభలు పెట్టేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేందుకు జనసేన సిద్ధమైంది. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు పవన్ కళ్యాణ్. తాను బరిలోకి దిగనున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. జనసేన బరిలోకి దిగుతున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో రోజు మొత్తం ప్రచారం చేయనున్నారు పవన్ కళ్యాణ్. 20 రోజుల పాటు పవన్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. మిత్రపక్షాలు పోటీ చేసిన నియోజకవర్గాల్లో సైతం పవన్ ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే ఉమ్మడి సభలకు సంబంధించి టీడీపీ బీజేపీ నేతలతో పవన్ చర్చిస్తున్నారు. కొన్ని స్థానాల్లో చిన్న చిన్న లోపాలను సరిచేస్తూ పవన్ కళ్యాణ్ ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు. ఈ నెల 26 నుంచి ప్రజాగలం పేరుతో టీడీపీ ఎన్నికల ప్రచార పర్వం మొదలు కానుంది.
తన నియోజకవర్గం నుండి పార్లమెంట్ స్థానమైన చిత్తూరు నుంచి ప్రచార యాత్రకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. 20 రోజుల్లో 20 పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఉదయం సమయంలో నియోజకవర్గంలోని 5,000 మందికి పైగా కార్యకర్తలు చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో సాగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు 20 పార్లమెంట్ స్థానాలను కవర్ చేయనున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పార్టీ గ్రౌండ్ రిపోర్టును సిద్ధం చేయనుంది. అలాగే భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. దేశ రాజధానిలో మద్యం పాలసీకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్తో దేశవ్యాప్తంగా దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఉన్న కేజ్రీవాల్కు ఇవాళ మరోసారి వైద్య పరీక్ష నిర్వహించారు. కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. కేజ్రీవాల్ను విచారించేందుకు ఆయనను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనుంది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమైంది. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈడీ ప్రధాన కార్యాలయంతో పాటు సీఎం నివాసం, బీజేపీ ఆఫీసుల ఎదుట భారీగా బలగాలు మోహరించారు. ఢిల్లీలోని ఐటీఓ మెట్రో స్టేషన్ సాయంత్రం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పలు చోట్ల ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై నేడు అత్యవసర విచారణ చేపట్టే అవకాశం ఉంది. भारत के लोकतंत्र के इतिहास में ये पहली बार हुआ है कि एक सिटिंग चीफ मिनिस्टर को केंद्र सरकार द्वारा गिरफ्तार किया गया है। ये भारत के लोकतंत्र के इतिहास में पहली बार हुआ है कि लोकसभा की चुनाव की घोषणा के बाद एक नेशनल पार्टी के नेशनल कन्वीनर को गिरफ्तार किया गया है। ये बिल्कुल साफ है कि अरविंद केजरीवाल जी की गिरफ्तारी भारतीय जनता पार्टी की एक राजनीतिक साजिश है। ईडी का उपयोग करके एक विपक्षी दल के राष्ट्रीय नेता को गिरफ्तार करना एक ऐसे केस में जिसमें 2 साल की इन्वेस्टिगेशन के बाद भी 1 रुपए की भी रिकवरी ऑफ प्रोसीड्स ऑफ क्राइम नहीं हुई है। एक ऐसे केस में गिरफ्तार करना जहां पर आज तक ईडी कोर्ट्स के सामने कोई भी सबूत नहीं रख पाई है, सिर्फ और सिर्फ ये दिखाता है कि ये भारतीय जनता पार्टी का डर है, ये प्रधानमंत्री नरेंद्र मोदी जी का डर है। भारत के लोकतंत्र के इतिहास में ये पहली बार हुआ है कि एक सिटिंग चीफ मिनिस्टर को केंद्र सरकार द्वारा गिरफ्तार किया गया है। ये भारत के लोकतंत्र के इतिहास में पहली बार हुआ है कि लोकसभा की ముఖ్యమంత్రిగా పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి సీఎంగా కేజ్రీవాల్ ఉన్నారు.
సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత అరెస్ట్ అయిన వారి జాబితాలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, ఓం ప్రకాష్ చౌటాలా, మధు కోడా, హేమంత్ సోరెన్ వంటి నేతలున్నారు. పంతొమ్మిది వందల 1990 నుంచి 1997 మధ్య బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు. దానా కుంభకోణం కేసులో ఆయనతో పాటు మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రను 2013లో న్యాయస్థానం దోషిగా తేల్చింది. అనంతరం జైలుకు వెళ్లిన లాలూ బెయిల్పై బయటికి వచ్చారు. జయలలిత 1991-2016 మధ్య పలుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కలర్ టీవీల కొనుగోలులో అవకతవకలకు సంబంధించిన కేసులో 1996 డిసెంబర్ 7న అరెస్ట్ అయ్యారు. అప్పుడు నెల రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014లో న్యాయస్థానం ఆమెను దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించడంతో మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఓం ప్రకాష్ చౌటాలా 1989-2005 మధ్య హర్యానా ముఖ్యమంత్రిగా పలుసార్లు పనిచేశారు. ఉపాధ్యాయ నియామకాల అవకతవకలకు సంబంధించిన కేసులో 2013లో ఆయన దోషిగా తేలడంతో 10 ఏళ్ల శిక్ష పడింది. అనంతరం అక్రమాస్త్ర కేసులో 2022లో కోర్టు ఆయనకు మరో 4 ఏళ్ల శిక్ష విధించింది. రెండు 2006-2008 మధ్య జార్ఖండ్ సీఎంగా చేసిన మధు కోడా మైనింగ్ కేసులో 2009లో అరెస్ట్ అయ్యారు. 2013-2024 మధ్య జార్ఖండ్ సీఎంగా పనిచేసిన హేమంత్ సోరెన్ భూ కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన ఈ ఏడాది జనవరి 31న అరెస్ట్ అయ్యారు. అంతకుముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో జేఎంఎం సీనియర్ నేత చెంపై సోరెన్ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తారని, సీఎం విధులు నిర్వహిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన జైలు నుంచి విధులు నిర్వహించకుండా నిరోధించే చట్టం ఏదీ లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకం. గతంలో దానా కుంభకోణంలో లాలూ ప్రసాద్ అరెస్ట్ అయినప్పుడు తన భార్య రుద్రీదేవికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి జైలుకు వెళ్లారు. భూ కుంభకోణంలో అరెస్ట్ అయిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా పదవికి రాజీనామా చేశారు.
కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయకపోవడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయనే అంశంపై చర్చ సాగుతోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా న్యాయ నిపుణులతో ఈ అంశంపై సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఆయన రిపబ్లిక్ సర్వెంట్ కాబట్టి కేంద్రమైన సస్పెండ్ చేయవచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వాధికారులు అరెస్ట్ అయినప్పుడు ఇదే పద్ధతి అనుసరిస్తారు. రాష్ట్రపతి సీఎంను తొలగించే, సస్పెండ్ చేసే అధికారాలు ఉంటాయి. గతంలో జైలు నుంచి పాలన సాగించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. జైలు మాన్యువల్ ప్రకారం తాము వ్యవహరిస్తామని జైలు అధికారులు అంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇంతవరకు ఆప్ ముఖ్య నేతలు సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వంటి వారంతా అరెస్ట్ అయ్యారు. తన అరెస్టు సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో ఈ చిక్కుముడి వీడుతుందని ఆశించవచ్చు. This is KV Bulletin Updates. For more updates, keep watching Satadra News.